వెల్కమ్ టు లైఫ్ లైన్. సంతానలేమి సమస్యతో బాధపడే వారికి ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉన్నాయి అని తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మౌనిక 49 హాస్పిటల్స్ నుంచి. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో సంతానలేమి అనేది ఎక్కువైపోతుంది. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్స్ కూడా పెరిగిపోయాయి. ఏ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి ప్రజెంట్గా? అంటే పేషెంట్ని బట్టి ఇస్తూ ఉంటారా? ఎలాంటి పేషెంట్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు ఎక్కువగా? ఓకే, సో బేసిక్గా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ 3 రకాలు ఉంటాయండి బ్రాడ్గా వెళ్తే. ఒకటి ఓవ్యులేషన్ ఇండక్షన్, సెకండ్ది ఐయుఐ, థర్డ్ది ఐవిఎఫ్. సో మొదటిగా ఓవ్యులేషన్ ఇండక్షన్లో ఇది అన్నిటికంటే చిన్న ట్రీట్మెంట్ ఉన్న వాటిల్లో. ఈ ట్రీట్మెంట్ ఎవరికి ఇస్తాము అంటే చేసిన బేసిక్ ఇన్వెస్టిగేషన్స్లో భర్తలో కానీ భార్యలో కానీ మేజర్గా ఏ ప్రాబ్లం బయటపడలేదన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్తో మేము మొదలు పెడతాం. ఈ ట్రీట్మెంట్లో ఓన్లీ తనకి ఎగ్ పెరుగుతుందా లేదా, ఏ టైంలో విడుదలవుతుంది, ఇవి స్కాన్స్లో మేము ఫాలో చేసి కరెక్ట్గా విడుదలయ్యే టైంని హస్బెండ్ అండ్ వైఫ్కి చెప్పి ఇది ఫర్టైల్ పీరియడ్ అండి, ఈ టైంలో కలిస్తే ప్రెగ్నెన్సీకి అవకాశాలు మార్జినలీ బెటర్ ఉంటాయి అని చెప్పి వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చి కొన్ని సపోర్ట్ కోసం మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. దట్స్ ఆల్. మేజర్గా ఇంటర్వ్యూన్ ఎటువంటి విషయంలో కూడా కామండి, దాన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం. సెకండ్ వచ్చేసి ఐయుఐ. నౌ ఐయుఐ ట్రీట్మెంట్లో కూడా మొదటి ట్రీట్మెంట్ లాగా అన్ని పారామీటర్స్ భర్త వైపు నుంచి భార్య వైపు నుంచి నార్మల్ ఉంటేనే ఐయుఐ ట్రీట్మెంట్ కుదురుతుంది. ఐయుఐలో లేడీకి ఎగ్ని ఫాలో అయ్యి కరెక్ట్గా విడుదలైన రోజు భర్త కణాలని మేము ప్రాసెస్ చేసి చనిపోయిన కణాలు, అనవసరమైన డెబ్రీ, ఇంప్యూరిటీస్ అన్నిటిని కూడా మేము సపరేట్ చేసేసి ఓన్లీ గుడ్ మూమెంట్తో ఉన్న స్పర్మ్స్ ఫ్రాక్షన్ని తన గర్భసంచిలో డిపాజిట్ చేస్తాం. ఇలా చేసిన టైంలో హస్బెండ్ వైఫ్ని ప్రిఫరబుల్లీ ఒక 1-2 డేస్ వరకు న్యాచురల్గా కూడా కలుస్తూ ఉండమంటామండి. ఎందుకంటే ఎక్కువ సిమెంట్ డిపాజిట్ అయితే వాళ్ళకి ఐయుఐలో సక్సెస్ రేట్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి. లాస్ట్ వచ్చేసి టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. ఎవరికైతే ఈ మొదటి 2 ట్రీట్మెంట్స్ ఎన్నోసార్లు మల్టిపుల్ అటెంప్ట్స్ చేసినప్పటికీ సక్సెస్ రాలేదు అన్నప్పుడు ఐవిఎఫ్ ట్రీట్మెంట్ వెళ్తారు. అదర్వైజ్ కొంతమంది కపుల్స్లో రైట్ అవే ఆఫ్ ద బ్యాట్ వాళ్ళకు సెమెన్ అనాలిసిస్లో కౌంట్స్ చాలా తక్కువ ఉన్నాయి, కదలిక చాలా తక్కువ ఉంది, ఐయుఐ కూడా చేయడానికి కుదరట్లేదు, లేదా లేడీలో ఏజ్ ఎక్కువ ఉండి ఎగ్ నంబర్స్ తగ్గిపోతూ ఉన్నాయి, ఏదన్నా ట్రీట్మెంట్ బెటర్ సక్సెస్ రేట్స్ ఉన్నది, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళాలి. ఇటువంటి సిచ్యువేషన్స్లో మేము ఐవిఎఫ్ లాంటి ట్రీట్మెంట్కి వెళ్తాం. అంత మాత్రాన ఐవిఎఫ్ ట్రీట్మెంట్ ఒక కపుల్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళలో ప్రాబ్లం ఉంది అని ఎవరు చెప్పలేరండి, ఈవెన్ ది ఎక్స్పర్ట్స్. బికాస్ మెజారిటీ ఎలా ఉంటాయంటే ఐవిఎఫ్కి వెళ్ళిన వాళ్ళు ఈ చిన్న ట్రీట్మెంట్స్ ఐయుఐ లాంటివి ట్రై చేసి కాలేదు అన్న ప్రాబ్లంతో ఐవిఎఫ్కి మూవ్ ఆన్ అవుతూ ఉంటారు తప్ప మేజర్గా వాళ్ళలో ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి ఐవిఎఫ్ చేసుకోరు. వీ సీ ఇన్ ద సొసైటీ సమ్టైమ్స్ ఫస్ట్ బేబీ ఐవిఎఫ్ ద్వారా వాళ్ళకి కన్సీవ్ అయి ఉంటారు అండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కూడా వస్తూ ఉంటుంది. అందుకనే కపుల్ వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, హస్బెండ్ వైఫ్కి ఏం ఇష్యూస్ ఉన్నాయి చూసుకొని ఏ ట్రీట్మెంట్తో మొదలు పెట్టాలి, ఎన్ని మంత్స్ ఆ ట్రీట్మెంట్ ట్రై చేసి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్కి మూవ్ ఆన్ అవ్వాలి అనేది డిసైడ్ అవుతుంది. రైట్. కొంతమంది ఈ ఐయుఐ కానీ ఐవిఎఫ్ ప్రాసెస్ కానీ కొత్తగా ఉన్న వాళ్ళకి ఎందుకు ఈ ప్రాసెస్, బేబీ ఎలా ఉంటుందో మదర్ ఎలా ఉంటుందో అనుకుంటారు. కొంతమంది డేరింగ్గా బేబీ ఇంపార్టెంట్, మాకు మేము హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్, బేబీ హెల్తీగా ఉండడం ఇంపార్టెంట్ అనుకుంటారు. సో ఎవరైతే ఇలా ఆలోచిస్తుంటారో, వెనకడుగు వేస్తుంటారో వాళ్ళకి ఏం చెప్తారు మీరు? సో ఐవిఎఫ్లో మేజర్గా 3 రీజన్స్కి హెజిటేట్ చేస్తూ ఉంటారండి వెళ్ళాలా లేదా అన్నది. ఫస్ట్ రీజన్ వచ్చేసి హస్బెండ్స్కి హస్బెండ్ ఇన్వాల్వ్మెంట్ పెద్దగా ఉండదు ఐవిఎఫ్లో. వైఫ్ మేజర్ పార్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, ఇంజెక్షన్స్ తీసుకోవడం, రిపీటెడ్ స్కాన్స్ జరగడం, మత్తు ఇచ్చి ఎగ్స్ని మేము రిట్రీవ్ చేయడం. సో మేజర్లీ లేడీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. సో హస్బెండ్స్ చాలామంది కన్సర్న్డ్గా ఉంటారండి, వైఫ్కి ఐవిఎఫ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్, కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా, అండ్ లాంగ్ టర్మ్లో ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఈవెన్ ఆఫ్టర్ ద ట్రీట్మెంట్ ఇస్ కంప్లీటెడ్. నో ఐవిఎఫ్ పర్సే మీకు ఇచ్చే ఇంజెక్షన్స్ కానీ డ్రగ్స్ కానీ దే ఆర్ ఆల్ హార్మోన్స్ అండి. హార్మోన్స్ ఎలా అంటే బాడీలో వాటి లైఫ్ స్పాన్ ఎక్కువ ఉండదు. మీరు ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ అంటారు, ఎంతోమంది చెప్తారు డైలీ ఇలా పెయిన్ కిల్లర్స్ మీరు తీసుకుంటూ ఉండకూడదు, మెనీ మంత్స్ ఆర్ ఇయర్స్ ఇట్లా తీసుకోకూడదండి, మంచిది కాదు అంటారు. ఎందుకు ఇలా చెప్తామంటే ఈ టాబ్లెట్స్ వెళ్ళి కిడ్నీలో, లివర్లో స్టోర్ అవుతూ ఉంటాయి అన్నమాట. దే మైట్ కాజ్ టాక్సిసిటీ. బట్ అలా హార్మోన్స్ మీరు చూసినట్టయితే వాటికి లైఫ్ స్పాన్ చాలా తక్కువ ఉంటుందండి, ఫ్యూ అవర్స్ ఆర్ మినిట్స్ ఉంటాయి. సో దే ఆర్ వాష్డ్ అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్. ఎప్పుడు కూడా లాంగ్ లాస్టింగ్ సైడ్ ఎఫెక్ట్స్ ఐవిఎఫ్ వల్ల ఉండవు. సెకండ్, కాంప్లికేషన్స్.
ఒక్కటే కాంప్లికేషన్ ఉంటుంది ఐవీఎఫ్కి, ఓహెచ్ఎస్ఎస్ అంటారు. దాంట్లో లేడీకి పొట్టలో లంగ్స్ చుట్టూ నీరు చేరుకోవడం ఇలాంటి కాంప్లికేషన్స్ అయ్యి ఐసీయూలో ఎండ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కానీ ఇన్సిడెన్స్ ఆఫ్ ఓహెచ్ఎస్ఎస్ ఇప్పుడు మీరు అడిగితే ఆల్మోస్ట్ ఇట్ ఈస్ నిల్. బికాస్ మేము ట్రిగర్స్లో కొన్ని ఇంజెక్షన్స్ అవన్నీ జాగ్రత్తగా చూసి మేము పెడతాం కాబట్టి ఇంచుమించు అది మన కంట్రోల్లో ఉంది. అందుకని అందరు డాక్టర్స్ కూడా కేస్ బేసిస్ మీద చూసుకొని ఇండివిజువలైజ్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తారు. ఓహెచ్ఎస్ఎస్ రాకుండా చూసుకుంటారు. సెకండ్ పాయింట్ ఎందుకు భయపడతారు అంటే కాస్ట్ ఫ్యాక్టర్. కాస్ట్ ఫ్యాక్టర్ అది మెయిన్లీ ఇంజెక్షన్స్ ఏవైతే మీకు ఇస్తారో ఐవీఎఫ్లో దే ఆర్ వెరీ కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ఇంజెక్షన్స్ అండి. అండ్ అదే కాకుండా మీరు డ్యూరింగ్ దట్ టైం ఆ ప్రొసీజర్స్ గో త్రూ అవ్వాలి. వాటికి వాడే డిస్పోజబుల్స్ అంటే మీరు ఎగ్స్ తీయడానికి మేము వాడే నీడిల్ కానీ ట్యూబ్స్ కానీ అవన్నీ మేము రిపీట్ చేయం వేరే కపుల్స్కి, అవి డిస్కార్డ్ చేసేస్తాం వన్ టైం యూసేజ్ లాగా. సో ఆల్ దిస్ డిస్పోజబుల్స్ అండ్ కాస్ట్లీ మెడిసిన్స్ వల్ల కాస్ట్ కొంచెం ఉంటుంది. కానీ మీరు ఇండివిజువలైజ్ చేసుకోవచ్చు. మీ వెయిట్ ఎంత ఉంది, మీ ఎగ్ నెంబర్స్ ఎలా ఉన్నాయి, మీకు ఎటువంటి ఇంజెక్షన్ ఎటువంటి డోసేజ్ సరిపోతుంది అన్న దాన్ని బట్టి చూసి డాక్టర్ మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. థర్డ్ పాయింట్ వచ్చేసి మన బాడీ బయట గుడ్డు కణం కలిపి పిండంని తయారు చేస్తున్నారు. 5 days వరకు బేబీ బయట ఉంది, బాడీ బయట. మరి ఆ బయట ల్యాబ్లో ఎన్వైర్న్మెంట్ వల్ల లేదా మనం వాడుతున్న దట్ మీడియా లేదా అవన్నీ కెమికల్స్ వల్ల ఎంబ్రియోలో జన్యుపరంగా ఏదన్నా ప్రాబ్లమ్స్ ఏర్పడతాయా, తర్వాత పుట్టినప్పుడు బేబీ ప్రాబ్లమ్స్తో ఎక్కువగా పుట్టే అవకాశాలు, లేదా పుట్టిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ అంటే పెరిగేటప్పుడు వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ వాళ్ళు చేసే యాక్టివిటీస్లో కానీ డిఫరెన్సెస్ ఏమన్నా ఉంటాయా అని ఎంతోమందికి డౌట్స్ ఉంటాయి. దీని గురించి ప్రతి ఒక్కరూ రీసెర్చ్ చేశారు. ఎందుకంటే ఒక కపుల్కి మేము ఇస్తున్నాము, హ్యూమన్స్కి మేము ఈ ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నాము అన్నప్పుడు దీంట్లో ఎంతో స్టడీస్ జరుగుతాయి. ఎన్నో డెకెడ్స్ అయింది ఇప్పుడు ఐవీఎఫ్ స్టార్ట్ అయ్యి. సో అన్ని రీసెర్చ్ జరిగిందండి. ఎక్కడి వరకు అంటే స్కూల్లో కిడ్ పర్ఫార్మెన్స్ వరకు కూడా చూసారనమాట. చూసినప్పుడు ఏం చూసారంటే ఐవీఎఫ్ వల్ల బేబీస్ ప్రాబ్లమ్స్తో పుట్టే అవకాశాలు ఎక్స్ట్రాగా మనకు యాడ్ ఆన్ కావు. అది ఎందుకు ఐవీఎఫ్లో చూసినప్పుడు అబార్షన్లు ఎక్కువ కనపడ్డము లేదా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనపడ్డము ఎందుకు జరుగుతుందంటే మనం చూస్తున్నాం కాబట్టి, సర్వే చేస్తున్నాం. ఇప్పుడు ర్యాండమ్గా న్యాచురల్గా వచ్చిన ప్రెగ్నెన్సీస్ ఎంతమంది కూర్చొని దాని గురించి రీసెర్చ్ చేస్తున్నారు? నాట్ మెనీ, నో వన్. ఎవరు ఎక్కువగా రీసెర్చ్ చేస్తున్నామంటే ఐవీఎఫ్ అదే పనిగా వెళ్ళి మనం వెతుకుతున్నాం దాంట్లో ఏం జరుగుతుందని. సో డేటా ఉంటుందన్నమాట కాంక్రీట్గా. అండ్ సెకండ్ వచ్చేసి ఐవీఎఫ్కి వెళ్ళే వాళ్ళ కపుల్స్లో ఎక్కువ ఏజ్ ఉన్న లేడీస్ ఉంటారు, 35+. వాళ్ళకి న్యాచురల్గా కూడా ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అబ్నార్మాలిటీస్తో బేబీ పుట్టే అవకాశాలు లేదా మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు యంగర్ లేడీస్తో పోలిస్తే ఎక్కువగా ఉంటుంది. అందుకని ఆ మార్జినలీ ఎక్కువ మనము ఐవీఎఫ్లో చూసే అవకాశం ఉంటుంది తప్ప ఐవీఎఫ్ వల్లనే లేడీకి ప్రాబ్లమ్స్ ఎదురయ్యే అవకాశాలు ఉండవండి. అండ్ స్కూల్ పర్ఫార్మెన్స్ అంటే పుట్టిన తర్వాత హెల్తీగా బేబీ స్కూల్లో అథ్లెటిక్గా లేదా ఈవెన్ స్టడీస్ వైజ్ ఎట్లా పర్ఫామ్ చేస్తున్నారు అనేది కూడా ఒక అబ్రాడ్ స్టడీ ఉంది. అండ్ దే హ్యావ్ నాట్ ఫౌండ్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ ఐవీఎఫ్ చిల్డ్రన్ అండ్ న్యాచురలీ కన్సీవ్డ్ చిల్డ్రన్. ఓకే, ఐవీఎఫ్ చేస్తే ట్విన్స్ పుడతారు అని చెప్పేసింది. నిజంగానే అది మిత్తా లేకపోతే అందులో రియాలిటీ ఉందా ఏదైనా? ఇట్ ఈస్ డెఫినెట్లీ అ ఫ్యాక్ట్ అండి. ఎందుకంటే ఐవీఎఫ్లో మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఎనీ టైం ఒక మోర్ దెన్ 1 kid మనం ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తుంటే లేడీని దాన్ని మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంటాం. ఇప్పుడు ఈ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ ఎందుకు ఎక్కువగా ఐవీఎఫ్లో చూస్తాం? ఇప్పుడు న్యాచురల్గా కన్సీవ్ అయ్యారనుకోండి అందరు లేడీస్, వాళ్ళల్లో ట్విన్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. ఒక్క పర్టిక్యులర్ ఎథ్నిక్ గ్రూప్ ఉంది హిస్పానిక్స్ అని, వాళ్ళలో కొంచెం ఎక్కువగా ఉంటుంది తప్ప రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో ట్విన్స్ న్యాచురల్గా వెళ్ళినప్పుడు కన్సీవ్ అయ్యే అవకాశాలు దే ఆర్ క్వైట్ రేర్. బట్ ఐవీఎఫ్లో ఏమవుతుందంటే మేమేం చేస్తున్నాము, గుడ్డు కణం బయట కలిపి పిండాలు తయారు చేస్తున్నాం. తయారైన పిండాలు ఒక కపుల్కి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 4 embryos తయారయ్యాయి. సో 4 embryos తయారైనప్పుడు వాళ్ళు 1 or 2 embryos సింగిల్ అటెంప్ట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అలౌడ్ ఉంటుంది. ఇప్పుడు గవర్నమెంట్ దానికి రూల్స్ ఫామ్ చేశారు, ఎన్ని ఎంబ్రియోస్ పెట్టచ్చు. 4 ఉన్నాయి కదా, 4 పెట్టేయచ్చా అంటే నో, ఇట్ ఈస్ నాట్ రైట్. బికాస్ పెడితే ఏమవుతుందంటే మనము లేడీ హెల్త్ని లైఫ్ని డేంజర్లో పెడుతున్నాం. సో 1 or 2 embryos మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు 2 embryos పెట్టినప్పుడు ఏమవుతుందంటే దెర్ ఈజ్ అ స్కోప్ అండి దట్ ఒక్కటి అతుక్కోవచ్చు లేదా 2 కూడా అతుక్కోవచ్చు. మనం ఎక్కువగా 2 embryos ట్రాన్స్ఫర్ చేస్తున్న టైంలో ట్విన్స్కి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఐవీఎఫ్లో డెఫినెట్లీ దెర్ ఈజ్ అ ఛాన్స్. బట్ ఇప్పుడు కాలం అందరూ కూడా వాట్ వీఆర్ ట్రయింగ్ ఆర్ వీఆర్ మూవింగ్
టువర్డ్స్ ఎ సింగిల్ బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్, అంటే సింగిల్ ఎంబ్రియోనే ట్రాన్స్ఫర్ చేయాలి అన్నదే రైట్ సిచ్యువేషన్ అండ్ గోల్ కూడా. ఎప్పుడైతే మనకు ఎంబ్రియోలు అతుక్కునే అవకాశాలు, సక్సెస్ రేట్స్ రెండు పెడుతుంటే ఎక్కువ కేసుల్లో రెండు అతుక్కుంటున్నాయి, ట్విన్స్ ఎక్కువగా వస్తున్నాయి అన్నప్పుడు మన ఐడియా సింగిల్ ఎంబ్రియోకి మూవ్ అవ్వాలి. సింగిల్ ఎంబ్రియో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి అవి చూసి కపుల్ బేసిస్ మీద చేస్తాం. ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉంది, తనకు ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి, ఏమన్నా అట్లా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మేము సింగిల్ ఎంబ్రియోనే ట్రాన్స్ఫర్ చేస్తామండి. ప్రీవియస్ సిజేరియన్ అయింది, గర్భసంచి మూతి లూజ్గా ఉంది లేదా వీక్గా ఉంది అని ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో హిస్టరీ ఉంది, ఇటువంటి కేసెస్ అయితే డెఫినెట్గా వీ ఆప్ట్ ఫర్ అ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి మ్యాక్సిమం నార్మల్ కావడానికి ట్రై చేస్తారు, అదర్వైజ్ వాళ్ళకి ఏది సెట్ అయితే ఐయుఐ ఆర్ ఐవీఎఫ్ ఏ ప్రాసెస్ సెట్ అయితే అది చేస్తా అని చెప్పారు. మరి ఐయుఐలో సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది, ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు ఫికండిటీ అని ఒక టర్మ్ ఉంటుందండి. ఫికండిటీ అంటే హస్బెండ్ వైఫ్ న్యాచురల్గా ట్రై చేస్తే ప్రతి మంత్లో వాళ్ళకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఎంత ఉంటుంది. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఇమీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు ప్రెగ్నెన్సీకి రైట్ అవే ఆఫ్టర్ మ్యారేజ్ అంటే చాలా హై ఉంటాయండి. అక్కడ పర్ మంత్ మనకు ఆల్మోస్ట్ 20% ఛాన్స్ ఉంటుంది ప్రెగ్నెన్సీ అవ్వడానికి. ఇప్పుడు 1 ఇయర్ లోపల ఎంతోమంది కపుల్స్ ప్రెగ్నెన్సీ సాధిస్తారు. 1 ఇయర్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కలగలేదు అన్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్లో మనకు అరౌండ్ అనదర్ 7% అట్లా మిగిలిపోయి ఉంటారు 100లో. ఈ 7% కూడా అనదర్ 3 to 4% మనకు సెకండ్ ఇయర్లో ప్రెగ్నెన్సీ ఎప్పుడో ఒకట అచీవ్ చేయొచ్చు. ఆ తర్వాత కూడా అనదర్ 3 to 4% సమ్హౌ దే ఆర్ లెఫ్ట్ అవుట్ అనమాట ప్రెగ్నెన్సీ రాక. ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మేము ఎవాల్యుయేషన్లో హస్బెండ్ సెమెన్ అనాలిసిస్, వైఫ్కి స్కాన్, ట్యూబ్ టెస్ట్ ఇవి చేస్తాం. చూసి అన్నీ బాగుంటే ట్యాబ్లెట్లతో ట్రై చేస్తాం మొదటిగా. ఇప్పుడు మేము చెప్పే సక్సెస్ రేట్ వాట్ ఈస్ ద ఛాన్స్ పర్ మంత్. ఇప్పుడు మేము ట్యాబ్లెట్స్ ఇస్తాము, ఈ మంత్ ఎగ్ రిలీజ్ అయిందండి ట్రై చేయండి, లేదు వర్కౌట్ కాలేదంటే పీరియడ్ వస్తుంది, అదర్వైజ్ పీరియడ్ మిస్ అయితే మీరు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి చూసుకోండి అని చెప్తాం. ఇప్పుడు ఇటువంటి దాంట్లో మేము ఇచ్చే సక్సెస్ రేట్ అండి ఇట్ ఈస్ లెస్ దెన్ 10%, అరౌండ్ 5 to 8% అలా ఇస్తాం, చాలా తక్కువ ఉంటుందన్నమాట. ఇది ట్రై చేసి కాలేదన్నప్పుడే మూవ్ అవుతారు ఐయుఐకి. ఐయుఐ ట్రీట్మెంట్ న్యాచురల్ లేదా మేము ఇచ్చే ఓవ్యులేషన్ ఇండక్షన్ కంటే ఖచ్చితంగా 3-4 times బెటర్ సక్సెస్ రేట్ ఇస్తుంది. కానీ ఎంతవరకు మనం సక్సెస్ రేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే అరౌండ్ 15%. లాస్ట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో మాత్రము ఆల్మోస్ట్ 50-55% దాకా మనం సక్సెస్ రేట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో స్పెషల్లీ ఎలాంటి ప్రిపరేషన్తో మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది అంటారు? అంటే వాళ్ళకి కొంతమంది వర్కింగ్ విమెన్ ఉంటారు, వాళ్ళు చేయించుకొని వెళ్ళిపోయేలా ఉంటుందా, లేకపోతే లీవ్ తీసుకోవాల్సి ఉంటుందా, ఎలా ఉంటుందంటారు ప్రాసెస్? ఐవీఎఫ్ ట్రీట్మెంట్ డే 2 నుంచి మనం స్టార్ట్ చేస్తామండి. లేడీకి పొట్టకి ఇస్తాం ఇంజెక్షన్స్, చిన్న సూదివి 10 days. అండ్ దెన్ ఎగ్స్ అన్నీ మనం బయటికి తీసినప్పుడు ఎగ్స్ తీసిన రోజు హస్బెండ్ని కూడా ఒక శాంపుల్ ఇవ్వమని చెప్తాం. శాంపుల్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ శాంపుల్ హస్బెండ్ కణాలను తీసి వైఫ్ గుడ్లల్లో మేము ఇంజెక్ట్ చేసి పిండంని తయారు చేస్తాం. తయారైన ఎంబ్రియోని లేడీ గర్భసంచిలో పెడతాం. ఎక్కువగా ఈ టైంలో ఏమవుతుందంటే వైఫ్ది రావడం, ఒక ఇంజెక్షన్ తీసుకోవడం, లేదా అప్పుడప్పుడు స్కాన్స్ ఉంటాయి, స్కాన్ చేయించుకొని ఇంజెక్షన్ తీసుకొని వెళ్ళిపోవడం. అంటే హోల్ టైమ్ హర్ రిక్వైర్మెంట్ ఫర్ ద ట్రీట్మెంట్ యాజ్ సచ్ ఎవ్రీ డే ఈజ్ ఓన్లీ అరౌండ్ 10 to 15 minutes. రావడము, స్కాన్ చేయించుకోవడం, ఇంజెక్షన్ తీసుకొని వెళ్ళిపోవడం. ఫైనల్గా పికప్ రోజు 12th or 13th day, ఆ రోజు మాత్రం ప్రొసీజర్ ఒక 10-15 minutes పడుతుంది. మత్తు ఇచ్చి చేస్తాం కాబట్టి ప్రొసీజర్ తర్వాత రెస్ట్ తీసుకున్నాక పంపిస్తాం డిశ్చార్జ్ చేసి. సో ఆ 1 day లీవ్ పెట్టుకోమని చెప్తాం. అయిపోయిన తర్వాత పిండం తయారయ్యాక ఆ పిండంని సేమ్ మంత్లో ట్రాన్స్ఫర్ చేయొచ్చు, దాన్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాము. లేదా వాటిని ఫ్రీజ్ చేసి వేరే మంత్స్లో మనం ట్రాన్స్ఫర్ చేస్తాం, దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటాం. వాట్ ఎవర్ మైట్ బీ లైనింగ్ తయారు చేసుకొని ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశాక ఆ చేసిన రోజు మేము చేయడానికి ద ప్రొసీజర్ ఓన్లీ 5 minutes పడుతుందండి. అది మత్తు ఏమి ఇవ్వము, లేచే ఉంటారు, కాన్షియస్ ఉంటారు లేడీ. ఎంబ్రియోని తన గర్భసంచిలో డిపాజిట్ చేశాక అనదర్ 10-15 minutes లైయింగ్ డౌన్ పొజిషన్లో ఉండమంటాం. తర్వాత లేచి ఒక 10-15 minutesకి తన మెడికేషన్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మేము ఇంటికి కూడా పంపించేస్తాం కూడా. ఈ ట్రాన్స్ఫర్ రోజు డిశ్చార్జ్ అయ్యే టైం కపుల్కి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. మేము ఇట్లా వర్క్ చేస్తాము, వర్క్ ప్లేస్ ఇంత దూరం ఉంది, జర్నీ చేయొచ్చా లేదా, ఇంట్లో ఇండియన్ స్టైల్ టాయిలెట్ ఉంది వాడచ్చా, మెట్లు ఉంటాయి, మా ఇల్లు 2nd floorలో ఉంటుంది ఎక్కి దిగచ్చా, సో ఇట్లా చాలా డౌట్స్ అడుగుతారండి.
వర్క్ పరంగా మేము ఏమంటామంటే బెడ్ రెస్ట్ ఎవరు కూడా అడ్వైస్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ సక్సెస్ రేట్కి. సో యాక్టివ్గానే ఉండమని చెప్తాం. ఎవరైతే వర్కింగ్ విమెన్ ఉన్నారో దే మైట్ బీ డాక్టర్స్, దే మైట్ బీ నర్సింగ్ స్టాఫ్, లేదా వేరే బయట సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తుండొచ్చు. హ్యాపీలీ దే కెన్ క్యారీ ఆన్ విత్ దేర్ వర్క్ అండి. ఎటువంటి బెడ్ రెస్ట్ అయితే అవసరం లేదు. ఇండివిజువలైజ్గా ఏమన్నా హెవీ వర్కౌట్స్ అట్లా ఏమన్నా వాళ్ళు దే ఆర్ యూస్ టు జిమ్లో హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అట్లా ఏమైనా చేస్తున్నారంటే కేటగోరికలీ వాళ్ళకి మాత్రం సపరేట్గా అడ్వైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, స్పెషల్గా ఫుడ్ విషయంలో ఏదైనా అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు స్పెషల్ కేర్ తీసుకోవాలి ఫుడ్ అని అంటూ ఉంటారు. ఈ ప్రాసెస్ చేసినప్పుడు ఇంకా ఏవైనా స్పెషల్ కేర్ తీసుకోవాల్సి ఉంటుందంటారా ఫుడ్ విషయంలో? ఫుడ్లో ఫస్ట్ ఏవైతే మనం చేయగలమో స్టార్ట్ చేయాలండి రైట్ అవే. బయట ఫుడ్ అవాయిడ్ చేసేయాలి. ఇంటి ఫుడ్డే ప్రిఫర్ చేయాలి ఎక్కువగా. ఇంటి ఫుడ్లో కూడా మేము ఇచ్చే మెడిసిన్స్, ప్రొజెస్ట్రాన్ ఇట్లాంటి సపోర్ట్ మెడికేషన్, హార్మోన్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మన ఇంటెస్టైన్ గట్ మొటిలిటీని కొంచెం స్లో డౌన్ చేస్తాయి. కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఇవన్నీ దే మైట్ ఫేస్. సో ముందే చెప్తాం ఫైబర్ రిచ్ డైట్ తీసుకోవాలి, ప్రిఫరబుల్లీ వెజిటేరియన్ డైట్, ఎక్కడైతే మనకు ఫైబర్ ఎక్కువగా దొరుకుతుందో అన్లైక్ నాన్ వెజిటేరియన్, ఇవి ప్రిఫర్ చేయమని చెప్తూ ఉంటాం. ఇది కాకుండా ప్రోటీన్ రిచ్ ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్స్ లైక్ బెర్రీస్, గ్రేప్స్, విటమిన్ సి రిచ్ ఫుడ్, సిట్రస్ ఫ్రూట్స్ అండ్ కొన్ని సీడ్స్ అండి, సెలీనియం, జింక్, ఇవన్నీ ఏవైతే ఎగ్ క్వాలిటీకి అన్ని హెల్ప్ అవుతాయో అవన్నీ మనకు కొన్ని సర్టన్ టైప్స్ ఆఫ్ సీడ్స్లో దొరుకుతాయి. పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, నట్స్, ఇవన్నీ కూడా డైలీ డైట్లో ఇన్కార్పొరేట్ చేయమని చెప్తాం. ఏవి అవాయిడ్ చేయాలంటే వైట్ కలర్ అండి, మైదా, ప్రిఫరబుల్లీ వైట్ రైస్ ఆపి మిల్లెట్స్కి లేదా బ్రౌన్ రైస్ వాటికి షిఫ్ట్ అయితే కూడా మంచిది. పీసీఓడి, ఒబీస్ ఉండి వాళ్ళు ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్న వాళ్ళకి కొంచెం వెయిట్ లాస్ డైట్, న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజెస్ కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది. రైట్, చేసే వర్క్ అయితే ఉందో యాక్టివ్గా ఉండాలి అని చెప్పారు. చెయ్యకూడని పనులు ఏవి ఉన్నాయి ఐవీఎఫ్ చేసిన తర్వాత? ఐవీఎఫ్ చేసిన తర్వాత ఏం చేయకూడదు అంటే సమ్టైమ్స్ సెక్షువల్ యాక్టివిటీ గురించి అడుగుతారండి. ఇప్పుడు ఐవీఎఫ్లో ఎంబ్రియో మేము ట్రాన్స్ఫర్ చేస్తాము. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత హస్బెండ్ వైఫ్ కలవకూడదా, కలవచ్చా అన్నది అడుగుతారనమాట. ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఎక్కడ కూడా కలవకూడదు అని ఎవరు కూడా రాసిలేరు. మీరు నెట్లో చదివిన ఈవెన్ బుక్స్ రిలేటెడ్ టు ఇన్ఫర్టిలిటీ కూడా అట్లా చెప్పరు. కానీ కపుల్స్కి మేము ఆఫెన్ ఈ అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఎందుకు చెప్తాము అంటే ఇదంతా ప్రొసీజర్ అయిన తర్వాత తను వెజైనాలో పెట్టుకునే మెడికేషన్, ఓరల్గా మింగే మెడికేషన్, పొట్టకేసుకునే ఇంజెక్షన్స్ లేదా ఇంట్రామస్క్యులర్ ఇంజెక్షన్స్, ఇట్లా డిఫరెంట్ రూట్స్లో తనకు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు హస్బెండ్ వైఫ్ కలిసి ఏమన్నా వెజైనల్ ఇన్ఫెక్షన్ ఇనిషియేట్ అయితే ఆ ఇన్ఫెక్షన్ వల్ల మనకు రిజల్ట్ సక్సెస్ రేట్ ఏమన్నా దెబ్బతింటుందేమో అన్న భయంతో డెఫినెట్గా మేము సెక్షువల్ యాక్టివిటీ అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటామండి. అండ్ నెక్స్ట్ ఈజ్ స్టార్టింగ్ సంథింగ్ ముందు అలవాటు లేనిది. ఇప్పుడు ఎక్సర్సైజెస్ మంచివి కదా, సో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొత్తగా మనం మొదలు పెడదాము అంటే స్మాల్ ఇంటెన్సిటీ లైక్ వాకింగ్ లాంటివి పర్లేదండి. బట్ ఎవరికైతే అలవాటు లేదో, ముందు అలవాటు లేనిది సడన్గా ట్రాన్స్ఫర్ తర్వాత జిమ్ మొదలు పెట్టడము, అక్కడ లిఫ్టింగ్ వెయిట్స్ లాంటివి వెళ్ళడము, లేదా హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్, జాగింగ్, రన్నింగ్ ఇలాంటి సడన్గా స్టార్ట్ చేసి అలవాటు లేనివి బాడీకి చేయకూడదండి. ముందు నుంచి అలవాటు ఉందంటే డెఫినెట్లీ గో అహెడ్, బట్ నాట్ స్టార్ట్ సంథింగ్ ఆఫ్టర్వర్డ్స్. అండ్ ఈ ఫ్యూ డేస్లో హెవీగా ఏమైనా బ్లీడింగ్ అయింది అట్లాంటివి ఏమన్నా ఉంటే, లేదా స్పాటింగ్ అయింది, చాలా క్రాంప్స్ వస్తున్నాయి, ఇలాంటివి ఏమన్నా ఉంటే కూడా చెప్పాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు డెలివరీ టైంలో ఐవీఎఫ్ చేసిన వాళ్ళకి సిజేరియన్ వరకు వెళ్తుందా లేకపోతే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్ మెనీ ఫర్టిలిటీ సెంటర్స్ హైదరాబాద్లో కానీ ఈవెన్ మెనీ అదర్ ప్లేసెస్ అండి, చాలామంది ఎక్స్క్లూజివ్ ఫర్టిలిటీ సెంటర్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ప్రెగ్నెన్సీస్, డెలివరీస్ ఏం చూడరనమాట. ఐవీఎఫ్ చేసి ప్రెగ్నెన్సీ అయిన వెంటనే సెకండ్ ఆర్ థర్డ్ మంత్లో రెఫర్ చేసేస్తూ ఉంటాం బయట ఆబ్స్టెట్రిషియన్స్కి. అంటే దాని మీనింగ్ న్యాచురల్గా మీరు కన్సీవ్ అయినా, ఐవీఎఫ్లో కన్సీవ్ అయినా మీ ప్రెగ్నెన్సీ జర్నీ సిమిలర్గానే ఉంటుంది. ఆబ్స్టెట్రిషియన్ విల్ టేక్ కేర్. లాస్ట్కి వచ్చినప్పుడు డెలివరీ సిజేరియన్ ద్వారా చేయాలా, నార్మల్ డెలివరీ ద్వారా చేయాలా అన్నది ఐవీఎఫ్ ఈజ్ నాట్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. మీకు ఆ ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ ఎలా ఉంది, పొజిషన్ ఎలా ఉంది, హెడ్ కిందికి ఉందా పైకి ఉందా, మీ ఒమ్ము నీరు లైకర్ ఎంత అమౌంట్ ఉంది, మీ కింద ప్యాసేజ్ అడిక్వేట్గా ఉంటుందా లేదా, సో ఇటువంటి ఇండికేషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. అయినప్పటికీ మనం నోటీస్ చేసేది ఏంటంటే ప్రైవేట్లోనే కాదండి, గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా ఒక కపుల్ ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ ద్వారా కన్సీవ్ అయ్యారు అన్న వెంటనే డెఫినెట్గా కేర్ఫుల్ అంటే కొంచెం ప్రికాషన్స్ ఎక్కువగా వహిస్తారు డాక్టర్స్. ఎందుకంటే ఎన్నో ఇయర్స్ తర్వాత వచ్చింది, సో డెఫినెట్లీ క్లోజ్ సూపర్విజన్ ఖచ్చితంగా ఇస్తారండి.
ఈ ఐవీఎఫ్లో మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఒక రీజను, సిజేరియన్కి ఎక్కువగా దారి తీయడానికి. సెకండ్, ఎక్కువ ఏజ్ గ్రూప్లో అయిన వాళ్ళకి కో ఎగ్జిస్టింగ్ మార్బిడిటీస్, బీపీ, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో దానివల్ల కూడా ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీస్లో మనం సిజేరియన్స్ ఎక్కువగా చూడడం నార్మల్ సిచ్యువేషన్. రైట్. ఐవీఎఫ్ కోసం మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి అంటే బేసిక్గా వాళ్ళకి నార్మల్గా కాకపోవడం వల్లే మీ దగ్గరకు వస్తూ ఉంటారు. డిఫరెంట్ ప్రాబ్లమ్స్, పీసీఓడి సమస్య కానీ, బీపీ కానీ, డయాబెటిక్, థైరాయిడ్ ఇలాంటి ప్రాబ్లమ్స్తో వస్తుంటారు కదా. అలా ప్రాబ్లమ్ని ఫస్ట్ ట్రీట్ చేసి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారా? ఏ విధంగా చేస్తారు? యాజ్ సూన్ యాజ్ అ కపుల్ కమ్స్ అండి, కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసేస్తాం వైఫ్కి. లైక్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్, తన హిమోగ్లోబిన్ ఎలా ఉంది, అనీమిక్ ఉన్నారా లేదా, థైరాయిడ్ టెస్ట్, షుగర్ టెస్ట్, అండ్ ఏజ్ ఎక్కువ ఉంది 35+, 40+ ఉన్నారంటే మేము హార్ట్ స్కాన్, 2D ఎకో కూడా చేయిస్తాం. నా రీజన్ ఇస్ రేపు ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు పాజిటివ్ వచ్చింది, మేము ట్రీట్మెంట్ అంతా ఇచ్చాం, ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీలో మనం ఏదో చూసుకోక మిస్ అయిన ఫ్యాక్టర్ వల్ల అబార్షన్కి దారి తీయడం లేదా ఈ ప్రెగ్నెన్సీ కాంప్లికేట్ అవ్వడం అన్నది జరగకూడదు. అండ్ ఆ ప్రెగ్నెన్సీ వల్ల లేడీ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవ్వకూడదు. మదర్ అండ్ చైల్డ్ ఇద్దరు ఈక్వల్లీ ఇంపార్టెంట్ కాబట్టి ముందే మేము ఈ షుగర్స్, బీపీ ఏమన్నా ఉన్నాయో మేము చెక్ చేసేసుకొని ఖచ్చితంగా అవి నార్మల్ లెవెల్స్కి వచ్చిన తర్వాతనే ట్రీట్మెంట్ని ఇనిషియేట్ చేయడం జరుగుతుంది. 2D ఎకో కూడా ఎల్డర్లీ ఏజ్ గ్రూప్లో ఖచ్చితంగా చేయిస్తామండి. రీజన్ ఇస్ కొన్నిసార్లు మనకు సబ్లైమ్ అండర్లైన్ హార్ట్ కండిషన్స్ ఏమో ఉండొచ్చు, అవి బయటపడవు. ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే బేబీ గ్రోత్తో మన బ్లడ్ ఫ్లో మచ్ హయ్యర్ లెవెల్ అమౌంట్ ఇంక్రీజ్ అయిపోతుంది, అంటే హార్ట్ మీద డబుల్ స్ట్రెస్ పడతా ఉంటుంది. అందుకని ముందు మామూలు సిచ్యువేషన్లో మనకి బయటపడని ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీలో బయటపడే అవకాశాలు ఉంటాయి కాబట్టి 2D ఎకో చూసుకొని నార్మల్ ఉంటేనే వీ ప్రొసీడ్ విత్ అ కార్డియాలజిస్ట్ ఒపీనియన్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. సంతానం లేని సమస్యలకు ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటే చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.